అయినటువంటి సాబిరన్న గారికి మరియు స్కై గులాబన్న గారికి మరియు రఘుపతి అన్న గారికి మారన్న కాకయ్య గారికి వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక రఘుపతి అన్న ఒకటి చెప్తే నాకు సొంతంగా జరిగింది ఒకటి గుర్తుకొచ్చింది. నేను క్రికెట్ పేరును 1996 ఆ టైంలో నేను కుర్బింజల్ల గ్రామంలో టోర్నమెంట్స్లో పాల్గొంటున్నప్పుడు నేను అక్కడనే ఉండి ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ ఉండి నేను మ్యాచ్లు ఆడినప్పుడు కన్నారెడ్డి అనే ఒక అతని ఇంట్లో మేము ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు అన్నలెక్కనే వాళ్ళు ఆ రోజు ఈ మామూలు వ్యక్తిలాగానే చూసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడనే మా నాయనమ్మ ఉండేది, లక్ష్మమ్మ అని చెప్పేసి. ఆమె నేను ఆడున్న సంగతి తెలియదు. ఎటనో పళ్ళు దమ్ముకుంటున్నప్పుడు అలా వచ్చినప్పుడు ఏంటంటే ఏం రా ఎడున్నవేంద్రా అని అంటే ఎడున్నామా అని చెప్తాలకు ఆటోమేటిక్గా మాలో తెలిసిపోయింది. వాళ్ళకి తెలిసిపోయినప్పుడు వాళ్ళ మొత్తం ఏంటంటే నేను ఒక విధమైన మనిషిలాగా నన్ను బిహేవ్ చేయడం వల్ల నేను చాలా ఇది అయినా ఆ రోజు. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే నేను కూడా యాదవ్స్ ఎంబడి ఎక్కువ ఉంటాను. నేను యాదవ్స్ ఎంబడి ఎక్కువ నా యాదవ్స్ ఉంటాను. వాళ్ళు ఎప్పుడైనా కానీ నా ఇంట్లోకి వస్తారు, కూర్చుంటారు తప్ప నా ఫంక్షన్లలో కానీ నా ఏమన్నా కొంచెం దావతులు అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఉండరు. ఓన్లీ ఫర్ యాదవ్స్ గురించే చెప్తున్నా. ఎందుకంటే రెడ్డి ఎంబడి ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళకి అంత ఉండదు. ఇంకో చౌదరీస్ ఎంబడి వాళ్ళ ఎంబడి కూడా నేను చేశాను, వాళ్ళకి అంత ఉండదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే విన్నపం అంటే ఈ కుల వివక్షత పోవాలని అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎడ్యుకేషన్ లేదనేదే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అన్ని కులాలలో ఎడ్యుకేషన్ ఉన్నాయి, ఈ యాదవ్ కులమ్స్ దగ్గర వచ్చేసరికి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. కాబట్టి నాగమణి హత్యను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు హత్య చేసిన వాళ్ళకు కఠినంగా శిక్ష పడే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.